రావణ కాష్టంలా తగలబడుతున్న ఇజ్రాయెల్ అరబ్ దేశాల ఘర్షణ, ఇరాన్ ఇజ్రాయెల్పై 180 బాలిస్టిక్ మిసైల్స్ వేయడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక పక్క అమెరికా నేరుగా ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించి, అందుకు పోటీగా రష్యా ఇరాన్కు మద్దతు ప్రకటిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే. అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచించే ముందు సమస్య మూలాలేమిటో సింహావలోకనం చేసుకోవాలి. చుట్టూ ఉన్న లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్, సౌదీ అరేబియా మరియు ఈజిప్ట్ దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ వైశాల్యంలో కానీ జనాభాలో కానీ చాలా చిన్న దేశం. అలాంటి చిన్న దేశం అంటే అరబ్ దేశాలకు ఎందుకంత కోపం? ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని అరబ్ దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? ఇన్ని దేశాల దాడిని ఎంతకాలం ఇజ్రాయెల్ నిలువరించగలదు? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల పాత్ర ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు ఉన్న శత్రుత్వానికి రాజకీయ, చారిత్రక, మత మరియు సామాజికపరమైన కారణాలు ఉన్నాయి. ఈ ఘర్షణకు మూల కారణం తెలియాలంటే 20వ శతాబ్దం మొదటి రోజుల్లోకి వెళ్ళాలి. మధ్య ఆసియాలో పెల్లుబికిన జాతీయవాదం మరియు యూదులకు ఒక మాతృభూమిని ఏర్పాటు చేయాలని మొదలెట్టిన జియోనిస్ట్ ఉద్యమం ఈ ఘర్షణకు బీజం పడడానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని కీలకమైన కారణాలు: 1. ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం మరియు పాలస్తీనా ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు బలవంతంగా వలస వెళ్ళడం. 1948లో బ్రిటిష్ వారు వెళ్ళిపోగానే ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాలు ఏర్పాటు చేయాలి. దీనికి యూదులు ఒప్పుకున్న అరబ్బులు ఒప్పుకోలేదు. దీనితో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. దీనితో అప్పటి వరకు అక్కడ నివాసం ఉన్న పాలస్తీనా ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఎక్కువ అరబ్ దేశాలు దీనిని పశ్చిమ దేశాల దౌర్జన్యం మరియు సామ్రాజ్యవాదంగా భావించాయి. అప్పటి వరకు అక్కడ ఉన్న పాలస్తీనా పౌరులు మాతృభూమిగా భావిస్తున్న ఆ ప్రాంతాన్ని వదిలి శరణార్థులుగా పక్క దేశాలకు వెళ్లవలసి వచ్చింది. ఇలా వెళ్లగొట్టబడడాన్ని అరబ్బులు నక్బా అంటే మహా విపత్తు కింద భావిస్తారు. ఇదే అన్ని కారణాల్లోకి ముఖ్యమైనది. ఇజ్రాయెల్ దేశ ఏర్పాటుతో అరబ్బుల హక్కులు మరియు సార్వభౌమాధికారం అణిచివేయబడినట్లు భావించబడింది. 2. యుద్ధాలు మరియు ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణ. అరబ్ దేశాలకు మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. 1948 ఇజ్రాయెల్ అరబ్బుల యుద్ధం, 1956 సూయజ్ కెనాల్ క్రైసిస్, 1967లో 6 రోజుల యుద్ధం మరియు 1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధం. ఈ యుద్ధాల దరిమిలా ఇజ్రాయెల్ మీద అరబ్బులు ఇంకా ఎక్కువ శత్రుత్వాన్ని పెంచుకున్నారు. మరి ముఖ్యంగా 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అరబ్ ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్, సినాయ్ ద్వీపకల్పం మరియు గోలాన్ హైట్స్ని కబళించింది. వీటన్నింటిలో మతపరంగా యూదులు, ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే జెరూసలేం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం హమాస్ మరియు హెజ్బుల్లా సాయుధ పోరాటంతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. 3. పాలస్తీనీయుల పోరాటం. అరబ్ దేశాలన్నీ పాలస్తీనీయుల హక్కుల కోసం వారికి మద్దతుగా సానుభూతిపరులుగా ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా మరియు తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని PLO, హమాస్లకు మద్దతు ఇవ్వడంతో సమస్య మరింత జటిలం అయింది. 4. మత మరియు సాంస్కృతిక పరమైన కారణాలు. ముస్లింలకు మరియు యూదులకు జెరూసలేం చాలా పవిత్రమైన ప్రదేశం. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు ముస్లింలకు 3వ అతిపెద్ద పవిత్ర స్థలం. దానిని ఇజ్రాయెల్ ఆధీనంలో పెట్టుకోవడం ముస్లింలకు అత్యంత బాధాకరమైన విషయం. అరబ్ దేశాల్లోని ఎక్కువ మంది ఈ చర్యను ఇస్లాం మీద దాడిగా భావిస్తారు. శతాబ్దాల తరబడి ఈ 2 జాతుల మధ్య ఉన్న వైరం ఆధునిక కాలంలో ఇంకా ఎక్కువగా ముదిరింది. 5. పశ్చిమ దేశాల ప్రమేయం మరియు వలసవాదం. ఎక్కువ మంది అరబ్బులు ఇజ్రాయెల్ ఆవిర్భావాన్ని పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదానికి గుర్తుగా చూస్తారు. 1917లో చేసిన బెల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనా నేల మీద ఇజ్రాయెల్ రాజ్య స్థాపన, ఆ తర్వాత పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్కి ఇస్తున్న ఆర్థిక, రాజకీయ మరియు మిలిటరీ మద్దతు ఆ దేశాలపై తీవ్ర వ్యతిరేక భావనల్ని పెంచాయి. అంతర్జాతీయ సమాజం, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలు పాలస్తీనా ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నట్లుగా భావించారు. 6. రాజకీయ మరియు సైద్ధాంతిక విభజన. కొన్ని దశాబ్దాల పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాసర్ అరబ్ జాతీయవాదానికి కేంద్ర బిందువుగా ఉండేవారు. ఈయన ప్రభావంతో అరబ్ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఇజ్రాయెల్పై వ్యతిరేకత, అరబ్బుల ఐక్యత మరియు జాతీయవాదాలు బలపడ్డాయి. నాసర్ మరియు ఇతర అరబ్ నాయకులు
ఇజ్రాయెల్ను వారి స్వాతంత్రానికి ఐక్యతకు ప్రమాదంగా భావించారు. 1945లో ఏర్పడిన అరబ్ లీగ్ ఇజ్రాయెల్ని గుర్తించలేదు. 7 మారుతున్న సమీకరణాలు. ఈ మధ్య కాలంలో భౌగోళిక మరియు రాజకీయ కారణాల వల్ల కొన్ని అరబ్ దేశాలు వాటి పంధా మార్చుకున్నాయి. దీనికి ఎక్కువగా బలపడుతున్న ఇరాన్ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. 1979లో ఈజిప్ట్, 1994లో జోర్డాన్ ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాక్కో అండ్ సూడాన్ అబ్రహాం ఒడంబడిక ద్వారా ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకున్నాయి. అయినప్పటికీ ఎక్కువ అరబ్ దేశాలు మరియు ప్రజలు ఇజ్రాయెల్పై ద్వేషంతోనే ఉన్నాయి. ముగింపు. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు ఉన్న శత్రుత్వానికి సైద్ధాంతిక, చారిత్రాత్మక, ప్రాదేశిక మరియు మతపరమైన కారణాలు ముఖ్యమైనవి. పాలస్తీనీయులను వారి స్వస్థలాల నుండి వెళ్ళగొట్టడం, ముదురుతున్న సంఘర్షణలు, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాల ప్రమేయంతో ఈ సమస్యకు అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. ఈ సమస్య రోజురోజుకి జటిలమవుతూ ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్ వేయడంతో మొత్తం మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు ముసురుకున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు 6 పరిష్కారాలు అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశాలు వాటి స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యరాజ్య సమితి ద్వారా స్థిరమైన శాంతి నెలకొల్పడం కోసం కృషి చేయకపోతే ఈ ఘర్షణలు, అమానవీయ సంఘటనలు ఎప్పటికీ ఆగవు. త్వరలోనే ఆ విధంగా అడుగులు పడాలని, కాలమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.